ప్రస్తుతం ఇండియాలో 2 పెన్షన్ సిస్టమ్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కు. ఇందులో ఒకటి ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇంకోటి యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇందులో ఎన్‌పీఎస్ అనేది కంట్రిబ్యూటరీ బెనిఫిట్ సిస్టమ్ అండ్ యూపీఎస్ అనేది కంట్రిబ్యూటరీ బెనిఫిట్ ప్లస్ డిఫైన్డ్ బెనిఫిట్ సిస్టమ్ అన్నట్టు. ఒకవేళ ఇద్దరు ఉద్యోగులు అంటే సేమ్ బేసిక్‌తో జాయిన్ అయినప్పుడు ఒక పర్సన్ ఎన్‌పీఎస్‌లో జాయిన్ అవుతాడు, ఇంకో పర్సన్ యూపీఎస్‌లో జాయిన్ అవుతాడు. ఒకవేళ ఇద్దరు సేమ్ టైంలో రిటైర్మెంట్ అయినప్పుడు వాళ్ళకు పెన్షన్ అంటే ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్, వాళ్ళకి పెన్షన్ ఎలా వస్తుందని చెప్తా ఫ్రెండ్స్. ఇందులో బేసిక్ వచ్చేసి 85,200, డిఏ వచ్చేసి 60%, వాళ్ళ రిటైర్మెంట్ టైంకు 51,180 రూపీస్. ఇందులో కార్పస్ వచ్చేసి ఎన్పిఎస్లో 1.77 crore అవుతుంది. అంటే ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ వచ్చేసి 1.06 crore. అండ్ ఏంటంటే యాన్యుటీ మనం ఏం తీసుకోవాలంటే 60% మనం ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్ అండ్ యాన్యుటీ అంటే 40%. అందులో ఏంటంటే మనకు 0.708 crores అంటే 70 lakhs వస్తుంది. ఒకవేళ అతను 60% యాన్యుటీ రేట్తో ఉన్నప్పుడు అతనికి వచ్చేసి మంత్లీ పెన్షన్ వచ్చేసి 35,400. అదే ఒకవేళ మనము యూపీఎస్కి వెళ్తే అందులో మనకు వచ్చేసి జమైన కార్పస్ వచ్చేసి 1.26 crore. ఒకవేళ అతని ట్యాక్స్ ఫ్రీ కార్పస్ వచ్చేసి ఏంటంటే ఇది ట్యాక్స్ ఫ్రీ కార్పస్ అనేది యాజ్ పర్ ఫార్ములా ప్రకారం తీసుకోవాలి. ఫార్ములా ప్రకారం ఏంటంటే 1/10 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ ఎల్ అంటే నెంబర్ ఆఫ్ 6 months పీరియడ్ కంప్లీటెడ్. అప్పుడు ఏంటంటే 8.18 lakhs అని వస్తాను. ఇది ట్యాక్స్ ఫ్రీ విత్డ్రావల్. అదే నువ్వు ఎన్పిఎస్కి వెళ్తే మాత్రం 1.06 crore వస్తుంది. అదే పెన్షన్ యూపీఎస్లో ఏంటంటే 1/2 ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ Q/300. క్యూ అనేది అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ కంప్లీటెడ్. ఏంటంటే ఇది మోర్ దెన్ 25 years ఉంటే అది 300 అవుతుంది. కాబట్టి మోర్ దెన్ 25 ఎంత ఉన్నా ఇది Q/300 అనేది 1 అన్నట్టు. అప్పుడు అతని పెన్షన్ వచ్చేసింది అంటే 42,649 రూపీస్.